గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళని ఎవరెవరు బాగోగులు ఏంటి, ఎవరికి ఏ రకంగా సహాయం చేస్తే సంఘం వాళ్ళకి అభివృద్ధి చెందుతారు అనే కార్యక్రమంతో నా వంతు నేను చేయాలనే ఆలోచనతో నేను మురళీకృష్ణ గారు ఇచ్చినటువంటి బాధ్యతను ఆంధ్ర రాష్ట్ర కాపు సంఘం ప్రెసిడెంట్గా నేను ఖచ్చితంగా, ఎందుకంటే నాకు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, మన వైజాగ్, శ్రీకాకుళం ఇవన్నీ కూడా పాత పరిచయాలు చాలా ఉన్నాయి. గ్రౌండ్ స్థాయిలో కూడా రాయలసీమ అంతా కూడా గతంలో తిరుగున్నాం. ఈ తిరిగిన అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని మన ఆర్థిక విధానాలు, పిల్లల చదువు కోసం, మన జాతి ఐక్యత కోసం, జాతి పిల్లల చదువు కోసం ఖచ్చితంగా నా వంతు నేను కృషి చేస్తానని మీకు ఈ సభాముఖంగా మీకు ప్రమాణం చేసి చెప్తున్నాను. అలానే ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఈ సంఘం అనేది మన పొలంలో ఎక్కువ సంఘాలు ఉంటాయి. ఎవరికి తోచిన సహాయం, ఎవరికి తోచిన మంచి వాళ్ళు చేస్తూ ఉన్నారు. దాన్ని ఎవరు కూడా కాదనకూడదు. అలానే ఎవరు శక్తి పొంది వాళ్ళు ఖచ్చితంగా ఈ సంఘాన్ని, ఈ కులాన్ని, ఈ పెద్ద 30% ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద జాతికి ప్రతి ఒక్క సంఘం కూడా మీరు సహకరించండి. మీరు చేస్తే మంచి పనులు మేము కూడా సహకరిస్తామని సభాముఖంగా తెలియపరచడం జరుగుతూ ఉంది.